సంక్షేమ పథకాలు మొత్తం కోస్తారు అధ్యక్ష. వాళ్ళకి తల్లికి వందనం లేదు, ఒక పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏది ఆరోగ్యశ్రీ కూడా వర్తించకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నేను పూర్తయ్యేటట్టు మీకు చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్. అయితే పూర్తిగా అన్నమాట మొత్తం తీశారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు బాధపడుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు అందాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది కూడా అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంక్షేమ ఫలాలు అందించడానికి ముందున్నాం అధ్యక్ష మేము. అలాగే ఈరోజు వాళ్ళ ఆ రోజు ఏదైతే పాపం కోరికలతో ఉన్నారో ఈరోజు మట్టి ఖర్చుల కింద మేము వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడానికి, ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త కానీ ఎవరైనా చనిపోతే 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ ఉంది అధ్యక్ష. అలాగే గ్రాడ్యుయేట్ కూడా సంతకం పెట్టారు అధ్యక్ష. వాళ్ళకి మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారని ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనౌన్స్ చేయడానికి నేను ఈరోజు చెప్పలేదు అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అధ్యక్ష. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ మన దగ్గర 6,837 ఉన్నాయి అధ్యక్ష. అవి మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చాలని గత టైంలో వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేయడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష. దానికోసం కూడా ధర్నా చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు వాటన్నిటిని కూడా మెయిన్ సెంటర్స్ గా మారుస్తున్నాం అధ్యక్ష. వాటన్నిటికి కూడా బిల్డింగ్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి కూడా ముందుకు వెళ్తున్నాయి అధ్యక్ష. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే వాళ్ళు ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా చెప్పారు జీతం వాళ్ళకి పెంచితే బాగుంటుంది అని అధ్యక్ష. యాక్చువల్ గా 2 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. ఇక మీదకి పెంచాలనుకుంటుంది కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు అధ్యక్ష. ఖచ్చితంగా పెంచుతారు అధ్యక్ష. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ 1,00,000 మందికి కూడా, ఎందుకంటే 55,000 సెంటర్లు అధ్యక్ష, కాబట్టి 1,10,000 మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష. అంగన్వాడీ టీచర్స్ కానీ అంటే వర్కర్లు కానీ హెల్పర్స్ కానీ. కాబట్టి వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేయడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అది కూడా మొన్న మనకి బడ్జెట్ లో కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈ గ్రాడ్యుయేట్ అనేది మొత్తం మన భారతదేశంలో ఒక గుజరాత్, కర్ణాటక తప్ప ఇంకే రాష్ట్రాలు అమలు చేయలేదు అధ్యక్ష. 3వ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ లో మనమే అమలు చేశాం అధ్యక్ష. ఆ ప్రతిభ కూడా ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది అధ్యక్ష. అలాగే ఇప్పుడు మనం ఈ 8 నెలలుగా అంగన్వాడీ సెంటర్స్ లో ఎక్కడ వాటర్ లేదు, ఎక్కడ టాయిలెట్స్ లేవు, వాటన్నిటికి కూడా 87 కోట్ల రూపాయలని మనం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాటితో కూడా అన్ని నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి అన్నిటి ప్రశ్న సమాధానం వచ్చింది అనుకుంటాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సంక్షేమం అభివృద్ధి చూస్తూ అక్కడ చదువుతున్న